140, 150కి వచ్చింది. సో, హి ఈజ్ పర్ఫెక్ట్‌లీ గుడ్. అంటే జస్ట్ లైఫ్ స్టైల్‌ని మొత్తానికి మార్చాం. తనకొక భయం క్రియేట్ అయింది. తనకు మెడిసిన్స్ వద్దనుకున్నాడు. తర్వాత స్టార్టింగ్‌లో మెడిసిన్స్ పెట్టాము. దాని తర్వాత మెడిసిన్స్ కూడా వద్దని చెప్పారు ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో డాక్టర్. దాని తర్వాత యాస్ ఎ న్యాచురోపతి డాక్టర్‌గా నేను తన లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ చేయించి రెగ్యులర్‌గా తనను మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. తను ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మనం ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయినప్పుడు తనకొక ధైర్యం అనమాట. ఎవరికైనా డయాబెటిక్ వల్ల కొద్దిగా ఆ రోజు పెరిగిందనుకోండి, అరే! పెరిగిపోయింది అని టెన్షన్ పడుతుంటాం. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాజ్ మేము ఆ రోజు నిద్రపోకపోయినా సరిగా లేట్‌గా డిన్నర్ చేసినా, ఒకవేళ డిన్నర్ కూడా సరిగ్గా డైజెషన్ అవ్వకపోయినా ఇమ్మీడియేట్ ఫాస్టింగ్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువుంటాయి. దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నామనుకోండి, ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటే డెఫినిట్‌గా ఒక్కరోజు వచ్చిన లెవెల్స్‌కి మనం కంగారు పడిపోవద్దు. ఇమ్మీడియేట్ నెక్స్ట్ డే రోజు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకొని టైంకి తినేస్తే, తొందరగా తినేస్తే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి. అలా కరెక్ట్ మానిటర్ చేస్తే 45 డేస్‌లో మెడిసిన్స్ లేకుండా దాని తర్వాత మనము మళ్ళీ 2 మంత్స్, 2 ½ మంత్ తర్వాత హెచ్‌బీ1సీ చేయించుకుంటే చాలా నార్మల్ వచ్చింది తనకి. సో, ఎప్పుడు డయాబెటిస్ వచ్చినప్పుడు